హలో అండి అందరికీ. లాస్ట్ సండే వ్లాగ్ అనమాట ఇది. సో నాకు ఇప్పటికి కుదిరింది పోస్ట్ చేయడానికి. సో లాస్ట్ సండే కొంచెం రిలాక్స్ అవుదామని ఈ ప్లేస్కి అయితే వచ్చినాం అనమాట. ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే నేమ్ ఏంటో కామెంట్ చేయండి. సో బోటింగ్ కోసం వచ్చినాం అనమాట. సో అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి కొంచెం బెటర్ ఫెసిలిటీస్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. సో బాగా మబ్బు పట్టింది, వర్షం వచ్చేలాగా ఉంది. ఫాస్ట్ గా వచ్చేస్తున్నాము బోటింగ్ చేద్దామని. సో మొత్తానికైతే నేనైతే అసలు ఇంతవరకు బోటింగ్ ఎప్పుడు కూడా చేయలేదు. దూరం నుంచి వేరే వాళ్ళు చేస్తుంటే చూడడమే కానీ నేనైతే బోటింగ్ చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేసిన అనమాట. చాలా అంటే చాలా భయపడ్డా నేను. అసలు కింద పడిపోతామేమో అన్న భయం అయింది చాలా. మా పిల్లలు భయపడలే కానీ నాకైతే చాలా భయం అనిపించింది. ఎనీహో బెటర్ ఎక్స్పీరియన్స్. కొంచెం సేపు ఇట్లా బోటింగ్ చేసినామో లేదో మనకి ఒక 120 రూపీస్ ఎంతనో ఉంది అనమాట టికెట్. ఒక 20 మినిట్స్ దాకా మనం బోటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇంకా మా పిల్లలిద్దరును అందరం అయితే బోటింగ్ అయితే వెళ్ళినాం అనమాట. సో వాళ్ళ పెద్ద బాబు మా పెద్ద బాబు ఇక్కడ ఉన్నారు. సో మేమైతే చిన్నపిల్లలు ఇద్దరు, మేము ఫ్రెండ్స్ ఇద్దరం కూడా వేరే బోట్ లో వెళ్తున్నాం అనమాట. సో తర్వాత వర్షం స్టార్ట్ అయింది. వర్షం వచ్చేసింది అంటే అప్పుడు అది సరైన రూట్ లో వెళ్ళదన్నమాట. అందుకని దిగిపోమన్నారు. అప్పటికి టైం అయిపోయింది కాబట్టి దిగి వచ్చేసినాము. మొత్తం నానిపోయినాము. సో ఇక్కడ వర్షం పడుతుందని కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటే స్నాక్స్ కనిపించినాయి. సో పిల్లలు అయితే స్నాక్స్ తీసుకొని కొద్దిసేపు స్నాక్స్ తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్దామని రెడీ అయినాం అనమాట. తర్వాత అక్కడ నుంచి ఇక్కడ బుగ్గరామేశ్వరం అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా నందీశ్వరం నోట్లో నుంచి. సో ఇది మన మూసీ నది జన్మస్థానం అనమాట బుగ్గరామేశ్వరం. సో ఇక్కడ ఈ నంది నోట్లో నుంచి వాటర్ ఎట్లా వస్తాయి అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇలాంటి బోరు ఆన్ చేసి ఇట్లా వాటర్ చేయడం అట్లా ఏం లేదనమాట. న్యాచురల్, ఇక్కడ న్యాచురల్ వాటర్ వస్తాయి అనమాట. వర్షం నీళ్ళు ఎప్పుడు కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. సమ్మరు రైనీ సీజన్ అని కాకుండా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇక్కడ 2 గుండాలు ఉన్నాయి. సో ఇది మొదటి గుండం అనమాట. సో ఇది కొంచెం ఎక్కువ మంది ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారు. కొంచెం వాటర్ కూడా ఎప్పుడు అప్పుడు ఫ్లో బయటికి వెళ్ళిపోతా ఉంటది అనమాట. సెకండ్ది కొంచెం నాచు అది ఎక్కువగా ఉంది. సో అందరు కూడా ఇక్కడనే చేస్తున్నారు. నేనైతే వాటర్ లోకి దిగలేదు, నాకు భయం అనిపించి దిగలేదు. ప్లస్ శారీ కూడా ఉంది కాబట్టి మొత్తం తడిచిపోతాను, దిగలేదు. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసారు. ఒక 1 అవర్ దాకా ఇక్కడనే బాగా స్పెండ్ చేసినాము. ఇంకా స్విమ్మింగ్ అట్లా ట్రై చేసారు చిన్నపిల్లలు ఇద్దరు. తర్వాత స్నానం చేసుకున్న తర్వాత బయటికి వచ్చేసి ఇది పెద్ద గుండం అనమాట, ఇది చిన్నది. సో ఇది చిన్నది. సో బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా దేవుని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉండింది అనమాట. మనం ఎలాంటి మెంటల్ టెన్షన్స్ ఉన్నా ఎలా ఉన్నా కూడా ఒకసారి ఈ ప్లేస్ ని విజిట్ చేస్తే మనకి చాలా రిలాక్స్ అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇది టెంపుల్, శివాలయం అన్నమాట. చాలా మంచిగా దర్శనం అయింది, మంచిగా అభిషేకం చేయిస్తారు. ఎంత మంది భక్తులు వచ్చినా కూడా ఒక్కొక్కరితో స్పెషల్ గా అభిషేకం చేయిస్తారు. సో పూజ అర్చన అది కంప్లీట్ చేసుకొని ఇంకా కొద్దిసేపు టెంపుల్లోనే ఒక 10 మినిట్స్ దాకా రిలాక్స్ అయ్యి ఇంకా బయలుదేరిపోయినాం అనమాట. సో అప్పుడే యజ్ఞం చేసినట్టున్నారు. సో యజ్ఞం కూడా కంప్లీట్ అయ్యింది. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు ఎవరైనా ఈ వికారాబాద్ ఈ రూట్ లో వచ్చినట్టయితే తప్పకుండా విజిట్ చేయొచ్చు. విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట. సో ఏదో షార్ట్ సర్క్యూట్ అయినట్టుంది, పెద్ద సౌండ్ వస్తే అందరం చూస్తున్నాం అనమాట. సో తర్వాత రిలాక్స్ అయిపోయి ఇంకా బయలుదేరిపోయినాం ఇంటికి. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేసారు. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.